Namaste. One of the most underrated మార్నింగ్ రిచువల్స్ నేచర్కి దగ్గరగా ఉండడం, నేచర్ని అబ్జార్బ్ చేయటం. రైట్ నౌ ఐఎమ్ సోకింగ్ ఇన్ ద సన్ అండ్ దీనికి ఫుడ్ లేకపోతే ఫిట్నెస్ ఇలాంటి వాటి గురించి మాట్లాడట్లేదు. మనకి పెద్దగా ఉపయోగపడే విషయం కాదు ఇది అని పెద్ద ఎగ్జైట్మెంట్ లేకుండా ఇఫ్ యూ స్క్రోలింగ్ డౌన్ అండ్ ఇఫ్ యూ స్టాప్ టు వాచ్ దిస్ వీడియో బోల్డ్ అంతా మిస్ అవుతారు మీరు. బోల్డ్ అంతా స్మాలర్ సొల్యూషన్ ఫర్ అ బిగ్గర్ ప్రాబ్లం మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ యువర్ ఫోకస్ ఆన్ వాట్ ఐమ్ గోయింగ్ టు స్పీక్ రైట్ నౌ. ఏంటి అంటే యాజ్ అ జనరేషన్ మనలో చాలామందిని మనమందరము కూడా సమ్ టైమ్ ఆర్ ది అదర్ ఇన్ అవర్ లైఫ్ జనరలీ మర్చిపోతున్న విషయం ఏంటంటే వీఆర్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ ప్లానెట్ అండ్ అ రియలీ స్మాల్ పార్ట్. అండ్ ఈ చెట్టు చేమ పుట్ట మిగతా యానిమల్స్ ఆల్ ద లైఫ్ ఫార్మ్స్ ఎలా అయితే ఈ ప్లానెట్ మీద ఉన్నాయో అలాగే మనం కూడా ఉన్నాము. కానీ మనం ఏదైతే చాలా సాఫిస్టికేషన్ అనుకుని ఒక సర్టన్ లైఫ్ బ్రతుకుతున్నామో నిజంగా మనంత ప్రిమిటివ్ లైఫ్ ఇంకెవరు బ్రతకరు అనిపిస్తుంది నాకు. అదేంటి, టెక్నాలజీ ఉంది కదా, సాఫిస్టికేటెడ్ లైఫ్ బ్రతకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 100% టెక్నాలజీ వల్ల మనం బోల్డ్ అని లాభాలు పొందుతున్నాం. దీంతో సహా ఇప్పుడు నేను మాట్లాడటం ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచో ఇంతమంది వినగలగటం, మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది కన్వే చేయగలగటం డెఫినెట్లీ టెక్నాలజీ వల్లే పాసిబుల్ అయింది. అండ్ ఇట్లాంటి బోల్డ్ అన్ని విషయాలు టెక్నాలజీ వల్ల పాసిబుల్ అయ్యాయి కాబట్టి వీ మస్ట్ రెస్పెక్ట్ టెక్నాలజీ. బట్ డస్ దట్ ఇంప్లై దట్ వీ షుడ్ డిస్రెస్పెక్ట్ ది నేచర్? డిస్రెస్పెక్ట్ చేయడం ఏంటి? మా అందరికీ ఇష్టమేనే. ఇందాకే పుస్తకం చదువుతూ ఒకటి చూశాను. ఇట్స్ ఫార్ బెటర్ టు బీ ట్రస్టెడ్ అండ్ రెస్పెక్టెడ్ దాన్ టు బీ లైక్డ్. ట్రస్ట్ చేయటం, రెస్పెక్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఇష్టపడటం కన్నా అనేది. సో ఇప్పుడు చెప్పండి, నేచర్ని ఇష్టపడుతున్నారా, నమ్మి రెస్పెక్ట్ కూడా చేస్తున్నారా? నేచర్ని నమ్మటం, రెస్పెక్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ నమ్మకం మనకు లేకపోవటం వల్లనే వీఆర్ ఫేసింగ్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే. చెప్పులు లేకుండా నడిచి ఎన్ని రోజులు అవుతుంది మీరు? ఓ మట్టిలోనో ఇసుకలోనో చెప్పులు లేకుండా నడిచి ఎన్ని రోజులు అవుతుంది? పొరపాటున కొంచెం దుమ్ము తగలంగానే గబగబా దాన్ని శానిటైజ్ చేసేసుకోవడం. సరే కోవిడ్ టైం అనుకోండి, వదిలేసేయండి. ఇన్ జనరల్ కూడా క్లీన్ చేసేసుకోవడం, కీపింగ్ థింగ్స్ అన్ఎన్కంబర్డ్. మరీ ఎలాంటి డర్ట్లోకైనా వెళ్ళిపోండి అని నేను చెప్పను, కానీ కొద్దిగా దుమ్ము పడితే కూడా ఎంతో ఇబ్బంది పడిపోవడం, ఎంతో క్లెన్లీనెస్ ఎగ్జిబిట్ చేయడం, ఓసిడి అంటారు కదా, ఈ డిజార్డర్లన్నీ పెట్టుకుని దానివల్ల మనం ఫేస్ చేస్తున్నది ఏంటి? ఓకే, అది పక్కన పెట్టేస్తే మార్నింగ్ రిచువల్లో ఎవ్రీ మార్నింగ్ మీతో పాటు మీరు స్పెండ్ చేసుకోవడంతో పాటు ఇఫ్ యూ కెన్ ఫర్ వన్స్ అండర్స్టాండ్ దట్ యూ షుడ్ ఇన్కల్కేట్ వన్ నేచర్ ఎలిమెంట్, వాటర్ కానీ గాలి కానీ సన్, there are so many things that you can every single day inculcate within yourself. నేచర్కి దగ్గరగా ఉండేవి చెట్లు, మొక్కలు, యూ కెన్ డూ యువర్ గార్డెనింగ్. ఇట్లా టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్ సోకింగ్ ఇన్ ద సన్ అండ్ దీనికి ఓకే సన్లో కూర్చుంటే డి వైటమిన్ వస్తుంది ఇలా ఆలోచించలేదు నేను. ఇట్స్ బ్యూటిఫుల్ టు సిట్ ఇన్ ద సన్ రైజ్ అండ్ దిస్ ఇస్ హౌ వి ఫీల్. అంటే ప్లాంట్స్ దే ఫ్లవర్, ఫ్రూట్స్ వస్తాయి, వెజిటబుల్స్ వస్తాయి, ఇవన్నీ ఇట్ ఈస్ దేర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. అండ్ ఎందుకు హ్యాపీగా ఉన్నాయంటే దే ఆర్ క్లోజ్ టు నేచర్ కాబట్టి. మనం ఎందుకు వీఆర్ అనేబుల్ టు ఫ్లవర్ ఆర్ ఫ్రూట్, ఫర్టిలిటీ కన్సర్న్స్ మనకు ఎందుకు వస్తున్నాయంటే నేచర్కి క్లోజ్గా ఉండట్లేదు కాబట్టి. మన బేసిక్ ఆక్సిజన్ సప్లై మన బాడీకి ఉండదు, కానీ అర్జెంటుగా వెళ్ళిపోయి ఎలాగోలా కార్డియాక్ అవుట్పుట్ ఇంప్రూవ్ చేసేసుకోవడానికి ఎక్సర్సైజులు చేసేయాలి. బేసిక్ మన ఒంటిని మనం మోసుకోవడానికి మనకు ఎనర్జీ సరిపోదు ఆల్ త్రూ ద డే. వాట్ ఎవర్ ది డెఫిషియన్సీ వీ హ్యావ్ మనకు సరిపోదు, కానీ
దీనికి సొల్యూషన్ ఎక్కడ ఎత్తుకుంటున్నాం మనం? పరిగెట్టి ట్రెడ్మిల్ మీద పరిగెట్టి మన బాడీ మనం మోసుకోలేకపోయినా ఎక్స్టర్నల్ వెయిట్స్ తీసుకుని వెయిట్ ట్రైనింగ్ చేసి దానికి ఇంకేవో పేర్లు పెట్టుకుని వాటిల్లో మనం సొల్యూషన్ ఎత్తుకుంటున్నాం. ద క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్ అండ్ మీరు ఇచ్చే ఆన్సర్ డిఫరెంట్. అందువల్లే యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద రిజల్ట్స్ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ డూయింగ్ ద సో కాల్డ్ రైట్ థింగ్స్. అంటే ఎక్సర్సైజ్ చేయడం కంటిన్యూ చేయలేకపోయినా, రిజల్ట్స్ చూడలేకపోయినా. మోస్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్, మేము చేసే ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా ఇట్ ఫోకసెస్ ఆన్ స్లోయింగ్ యూ డౌన్ అండ్ ఫైండింగ్ ద రైట్ ప్రాబ్లమ్ అండ్ గివింగ్ ద రైట్ సొల్యూషన్. ప్రాబ్లం ఒకటి, సొల్యూషన్ ఒకటి, క్వశ్చన్ నెంబర్ 1, ఆన్సర్ నెంబర్ 2 లాగా మనం ఇస్తున్నాం ఇప్పుడు. సో మార్నింగ్ రిచువల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిచువల్ ఈజ్ టు అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times staying connected to nature for 5 minutes, 10 minutes. ఒక యూట్యూబ్ వీడియో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంది, కొంచెం బింజ్ వాచ్ చేయకపోయినా ఇంట్రెస్టింగ్ ఉండి టైం ఉన్నా లేకపోయినా గబగబా దాన్ని స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతాం. ఆ 5-7 minutes అక్కడ మనం స్పెండ్ చేస్తాం కదా, అదే 5-7 minutes కొద్దిగా మీరు అపార్ట్మెంట్స్లో ఉన్న ఎక్కడైనా సరే బాల్కనీలోకి వెళ్ళి కొద్దిగా సన్లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సోక్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎర్లీ మార్నింగ్ సన్ యూవీ రేస్ ఇంపాక్ట్ హెవీగా లేకుండా దొరుకుతుంది మనకి. ఆర్ వాటర్, సమ్ నేచర్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద వెస్ట్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద మార్నింగ్ సన్, వాటర్ విత్ రాక్ సాల్ట్, అందులో ఫీడ్ డిప్ చేసుకుని ఒక 5 to 8 minutes. అట్లా యూ కెన్ డూ so many such things on a daily basis. First thing in the morning, I'm reading a book today and every day in fact, but once in a while you can as well read a book, maybe a page or two, a chapter or two in a time ni batti. So ఇలాంటివి చేయటం వల్ల జరిగేది ఏంటి అంటే, మీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా, ఎంత ఫిట్నెస్ చేసినా రాని ఒక బేసిక్ కరెక్షన్ బాడీకి వస్తుంది. అదేంటంటే ఆక్సిజన్ సప్లై హెవీగా ఉంటుంది. బికాస్ యూ టెండ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ కామ్నెస్. అండ్ ఆక్సిజన్ సప్లై బాడీకి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన హెల్త్ కన్సర్న్ని ఏసీలో ఉండి ట్రెడ్మిల్ మీద ఎక్కి విపరీతంగా వర్కౌట్ చేస్తే ఎట్లా సాల్వ్ చేసుకుంటారు? నేచర్కి క్లోజ్గా ఉంటే ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల మనకు వచ్చిన కన్సర్న్ ఆక్సిజన్ సప్లై పెరిగి తగ్గుతుంది కదా. ద మోర్ ద బెటర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎలాంటి వర్కౌట్స్ చేయాలన్నా, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలన్నా కూడా వాటిని చాలామంది నిన్ననే వెన్ ఐ పుట్ ది థైరాయిడ్ వీడియో, థైరాయిడ్ గురించి దాని డయట్ అని, దాని ఎక్సర్సైజ్ అని పెట్టినప్పుడు దేర్ వాజ్ దిస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తను రెగ్యులర్గా వర్కౌట్ చేస్తుంది, తను రెగ్యులర్గా హెల్దీగా ఉంటుంది. షీస్ బీన్ అ ఫిట్ గర్ల్, సో మెనీ నెంబర్ ఆఫ్ కిలోస్ జస్ట్ లైక్ దాట్ పెరిగిపోయింది. లీన్ అండ్ ఫిట్ గర్ల్, తను జెనెటికలీ బ్లెస్డ్ విత్ అ గుడ్ ఫిజిక్. ఇవన్నీ ఉండి కూడా తను టక్మని థైరాయిడ్ రాగా నా వెయిట్ పెరిగిపోయింది. అండ్ ఎవ్రీడే బాడీ మెయింటైన్ చేస్తూ కూడా. అండ్ ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. థైరాయిడ్ గ్లాండ్ మెటబాలిజం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం తీసుకునే ఫుడ్, అరిగించుకునే టైం, అరిగించుకునే విధానం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ దీనికోసం అని చెప్పి హెవీగా వర్కౌట్స్ చేస్తున్నాం, మన మెటబాలిక్ రేట్ పెరిగిపోతుంది కదా, అంటే తిన్న ఫుడ్ని అరిగించుకోవాలంటే హెవీగా వర్క్ చేయాలి కదా అని. బట్ when your hormones are at play, you should understand what is going wrong. అంటే చాలాసార్లు ఒంట్లో మైండ్ మీద స్పీడ్ పెరిగిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కొద్దిగా స్లో డౌన్ అయ్యి, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ రిగరస్ వర్కౌట్స్, హెవీ వర్కౌట్స్, ఆక్సిటాసిన్ రిలీజ్ ఎక్కువ చేయడంతో పాటు హెవీ వర్కౌట్స్ అడ్రినలిన్ కూడా పంప్ చేస్తాయి. సో ఇలాంటి రష్ వల్ల మనకు ఒంట్లో ఇంకా స్పీడ్, ఇంకా ఎగ్జైట్మెంట్ పెరగడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ తప్పటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరగటం జరుగుతుంది. వీటికి తోడు ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి హెవీ ప్రోటీన్ కాంటెంట్ బాడీకి ఇచ్చినప్పుడు మెటబాలిక్ రేట్ కూడా చాలా చాలా దారుణంగా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఈ ఫ్లక్చుయేషన్స్ తీసుకోలేక థైరాయిడ్ గ్లాండ్ దాన్ని ఎలా క్యాలిబ్రేట్ చేయాలో అర్థం కాక ప్రాబ్లం వస్తుంటే, అమ్మో నేను వెయిట్ పెరిగిపోతున్నాను, ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఒక 1 hour వర్కౌట్ పెంచి, ఇంకా రిగరస్నెస్ పెంచి, ఇంకా వెయిట్స్ తొక్కటం వల్ల వచ్చే లాభాలు ఏమున్నాయి చెప్పండి?
చాలామంది ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి గైడెడ్గా జాగ్రత్తగా ఇప్పుడు ఈ డౌట్స్ అన్నీ మనం జనరల్గా రెగ్యులర్ వీడియోస్ చూసినప్పుడు వస్తాయి మీకు. సో పూర్ణిమ ఒక వీడియో చేసింది, వావ్ ఫిట్నెస్ నుంచి ఒక వీడియో చూసాము, ఓకే ఏదో బాగానే ఉంది, 2 రోజులు ట్రై చేద్దాము. ఇంకో వీడియోలో ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ చెప్తారు. ఎలా చేస్తారు? మేము మా ఆన్లైన్ ప్రోగ్రాంలో కూడా చెప్తూ ఉంటాము, అవాయిడ్ చేయాల్సిన విషయాల్లో అవాయిడ్ గూగ్లింగ్ అండ్ అవాయిడ్ టాకింగ్ టు పీపుల్ హూ టాక్ టు యూ అబౌట్ వెయిట్ అండ్ ఇంచెస్ ఆర్ వాట్ ఎవర్ ఆఫ్ దీస్ ఆర్ సమ్ సార్ట్స్ ఆఫ్ దీస్ థింగ్స్ అని. సో అవి అవాయిడ్ చేస్తూ గైడెడ్గా మేము తీసుకెళ్ళి స్లో డౌన్ చేసిన తర్వాత 4వ వారం ఎవ్రీ 3 weeks వీ కీప్ చేంజింగ్ ద డయట్ విత్ ఐ కీప్ టాకింగ్ టు మై గర్ల్స్. సో 4వ వారం వాళ్ళు చెప్తారు ఏంటంటే, అసలు ఏం చేయకుండా ఉట్టిగా కూర్చోబెట్టి తగ్గించారు ఏంటండి, ఇయర్స్ టుగెదర్ నేను వర్కౌట్స్ చేస్తున్నాను, ఇయర్స్ టుగెదర్ నాకు పలానా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, టక్మని 21 daysలో పీరియడ్ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి, 6 months అవుతుంది నాకు పీరియడ్ వచ్చి, జస్ట్ లైక్ దాట్ 2 weeksలో వచ్చింది, 3 weeksలో వచ్చిందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో. 4th week జనరలీ ఈజ్ మై ఫేవరెట్ వీక్. ఎందుకంటే ఇంత సింపుల్ థింగ్స్తో ఇలాంటి రిజల్ట్స్ చూడొచ్చా, అండ్ అసలు బడీస్ గైడే చేయరు అన్నారు. అసలు మాకు అవసరమేముంది, క్వశ్చన్స్ అడుగుతాము టకటక ఆన్సర్స్ చెప్తారు, ఆర్ క్వశ్చన్స్ అడుగుతాము మాకు చాలా ఓపిక్గా ప్రతి ఒక్కటి ఆన్సర్ చేస్తారు, ఇట్లాంటివి చెప్తారు. ఆ ఓపిక వాళ్ళకి రావటానికి, నాకు ఉండటానికి అండ్ మీకు తీసుకురావటానికి, అలాగే వీటన్నిటి ద్వారా మీకు హెల్త్ ఇవ్వటానికి కూడా రీజన్ ఈజ్ పర్సనల్గా నేను ఐఎమ్ ఆల్ ద టైమ్ క్లోజ్ టు నేచర్ యాజ్ మచ్ as పాసిబుల్. కనీసం వారానికి 3 రోజులు నేను ఐ గో బేర్ ఫుట్, సో ఆల్ ద డే, బికాస్ ఇట్ మేక్స్ మీ ఫీల్ మోర్ కనెక్టెడ్ టు ద ఎర్త్. మిమ్మల్ని అందరినీ ఇవన్నీ చేయమని నేను చెప్పను, కానీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిచువల్ while you spend time with yourself is staying close to nature, breathing more and more oxygen and soaking in the sun is very important. దీనికి పెద్ద సైన్స్ కెమిస్ట్రీ చెప్పటం నాకు ఇవాళ ఇష్టం లేదు, బికాస్ ఐ వాంట్ యూ టు బీ మోర్ ప్రిమిటివ్. అంటే ఇంత సాఫిస్టికేటెడ్ అప్రోచ్, ప్రతిదానికి లాజిక్ సైన్స్ కాకుండా మనకి మనసుకి ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపించే విషయాల్ని కూడా ఎంజాయ్ చేయటం ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. నమస్తే.